కురుక్షేత్ర యుద్ధానికి పాండవులకు సహాయం చేయడానికి వచ్చిన సైన్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేదిరాజైన దృష్టకేతు నృపాలుడు ఒక అక్షౌణితో వచ్చి పాండవుల వద్దకు చేరుకున్నాడు. అలాగే జరాసంధర పుత్రుడు సహదేవుడు ఒక అక్షౌణితో, కైకేయరాజులు ఒక అక్షౌణితో వచ్చారు. విరాట మహారాజు, ద్రుపద మహారాజు, పార్జ్య భూపతి ముగ్గురు 3 అక్షౌణితో వచ్చారు. ఈ విధంగా పాండవులపై బలం 7 అక్షౌణులైంది. ఇవి కాక భీమసేనుడు కుమారుడు అయిన ఘటోత్కచుడు, మంత్రతంత్ర విద్యా విశారదు, రణరంగ భైరవమూర్తుడైన లక్షలాది రాక్షస వీరులతో పర్యవేక్షించబడి కాలాగ్ని రుద్రుని వలె వెలుగుతూ తండ్రులకు తోడ్పడడానికి వచ్చాడు ఘటోత్కచుడు. అలాగే అర్జునుడికి ఉలూచి వల్ల కలిగిన ఇరావంతుడు అసంఖ్యకమైన నాగవీర సైన్యాన్ని వెంటబెట్టుకుని తండ్రుల సన్నిధికి చేరుకున్నాడు. ఇంకా తక్కిన బంధువులు, మిత్రులు, హితులు ఎందరెందరో సహార్థులే వచ్చి